శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. జై సాయి మాస్టర్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. ఈరోజు మనం ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా మనం ప్రత్యేక సత్సంగాన్ని మనం ఈరోజు జరుపుకుంటున్నాం. దీనిలో మనం సాయిబాబా మాసపత్రిక జనవరి 2011 సాయిబాబా మాసపత్రిక నుండి పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి రచించిన ఆంగ్ల నూతన సంవత్సరాది అనేటువంటి వ్యాసాన్ని మనం ఈరోజు చదువుకుందాం. సాయిబాబా మాసపత్రిక ఆంగ్ల నూతన సంవత్సరాది. రచన పూజ్య గురుపత్ని శ్రీ అలివేలు మంగమ్మ తల్లి. జనవరి 1 ఆంగ్లేయుల నూతన సంవత్సర ప్రవేశం. కాలాన్ని గురించిన వారి వారి అవగాహనను బట్టి అంచనాల ప్రకారం కాలాన్ని అనేక సాంప్రదాయాల వారు అనేక రకాలుగా విభజించుకున్నారు. ఈ జనవరి 1 అనేది ఆంగ్లేయుల నూతన సంవత్సరం అన్నమాట. కానీ ఎవరి లెక్కల ప్రకారం చూసినా కొద్దిగా అటు ఇటుగా అందరి అంచనాలు ఒకే విధంగా ఉండడం గమనార్హం. కనుక కాలం ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం నడుస్తుండడం మాత్రం వాస్తవం. అయితే ఈ కాలాన్ని ఇలా విభజించుకోవడము, నిర్దేశించుకోవడము ఎందుకు? ప్రకృతి పరంగా అన్నీ జరిగిపోతుంటాయి కదా, మనము అలాగే ఉంటే సరిపోదా? అమ్మగారు ఇక్కడ ఒక ప్రశ్న అడుగుతున్నారనమాట. కాలం అనే దాన్ని ఇలా మనం విభజించుకోవడం ఎందుకు అసలు? అంతే కదండి, సంవత్సరాలు, నెలలు ఇట్లా అన్నీ మనం విభజించుకున్నాం టైంని. అసలు ఇలా ఎందుకు చేసుకోవడం? ప్రకృతి పరంగా అన్నీ జరిగిపోతాయి కదా, మనము అలాగే ఉంటే సరిపోదా? అలా ఉండొచ్చు కదా, మనం కూడా వదిలేసి అట్లా అంటున్నాడు ఇక్కడ అమ్మగారు. సృష్టిలోని ఏ జీవికి లేని ఈ ఆలోచన మనకెందుకు వచ్చింది? సృష్టిలో ఏ జీవికి, మిగతా జీవులకు ఉండవు, మానవుడికి తప్ప. టైము ఇట్లా ఇలా డివైడ్ చేసుకోవాలని కానీ ఇట్లా ఏమి ఉండదు వాటికి కదా. మరి మానవుడికి ఎందుకు వచ్చింది అలా అన్నది ప్రశ్న. దీనికి సమాధానం కూడా మామూలే. మానవుడు మనస్సు గలవాడు కనుక, మనస్సు ఊరికే ఉండలేదు కనుక అన్ని విషయాల వలనే ఈ విషయాన్ని గురించి కూడా ఆలోచించడం జరిగింది అని. మనిషి ఏంటంటే మనస్సు ఉన్నవాడు, అందువల్ల ఏంటంటే ఊరికే ఉండడు మనిషి. కనుక అన్ని విషయాల వల్ల ఈ విషయాన్ని గురించి కూడా ఎన్ని మనకి పరిశోధనలు చేసి ఎన్ని కనుక్కోవట్లేదండి, ఎన్ని సౌకర్యాలు మనం ఏర్పరచుకోలేదు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ పెరిగిపోయింది అంటే మనిషి ఏంటంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి అట్లా ఆలోచనలతో ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాగే దీని గురించి కూడా ఆలోచించడం అనేది జరిగింది. ఈ సమాధానం సరి అయినదే. కాలాన్ని ఇలా విభజించుకోవడం వల్ల ఉండే ప్రయోజనాలు కూడా మనకి తెలిసినవే. కాలాన్ని ఇలా మనం విభజించుకోవడానికి ఎన్నో కారణాలు కూడా అన్నీ మనకి తెలిసినవే అని చెప్తున్నారు ఇక్కడ. ఇలా చేయడం వల్ల ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం ఏ వ్యవహారమైనా చేసుకోవచ్చు. ఇలా కాలాన్ని విభజించుకోకపోతే చాలా పనులు సజావుగా జరగడానికి అవకాశం లేదు. దీనివల్ల ఉపయోగాలు ఎన్నో ఉన్నాయని చెప్పి కాలాన్ని ఇలా మనం చక్కగా డివైడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే చాలా పనులు సజావుగా జరుగుతాయి. చేసుకోకపోతే మనకి అట్లా జరగడం అనేది కష్టం అని చెప్తున్నారు. కనుక కాలాన్ని విభజించి కాలమానాన్ని తయారు చేసుకోవాల్సిందే. అప్పుడే అన్నీ సక్రమంగా జరగడానికి అవకాశం ఉంది. అయితే ఈ సక్రమంగా అన్న పదానికి అర్థం ఏమిటి? సక్రమంగా పనిచేయడం అంటే ఏమిటి? సక్రమంగా పనిచేయకపోతే ఏమవుతుంది అనే విషయం కొంచెం ఆలోచిద్దాం. అసలు సక్రమంగా ఎందుకు పనిచేయాలి? అసలు సక్రమం అంటే ఏంటి? అంటే సరిగ్గా జరగడం అంటే ఏంటి అని చెప్పి, ఒకవేళ అట్లా చేయకపోతే ఏమవుతుంది అంటున్నారు.
అంటే ప్రశ్న అమ్మగారు వేసి ఇక్కడ సమాధానం కూడా చెప్తున్నారనమాట. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి నిర్దేశించిన ప్రకారం సక్రమంగా పనిచేస్తుంటుంది. సృష్టిలో ప్రతిదీ ప్రకృతి ధర్మం ప్రకారం ప్రకృతి ఎట్లా నిర్దేశిస్తుందో అట్లాగే పనిచేస్తూ ఉంటుంది. సృష్టిలో ప్రతిదీ అట్లాగే పనిచేస్తుంది. చూడండి, సూర్యుడు మనకు తెలుసు పొద్దున్నే చక్కగా ఉదయిస్తూ ఉంటాడు, మళ్ళీ అస్తమిస్తూ ఉంటాడు, తర్వాత ఏమో చంద్రుడు వస్తాడు. ఇవన్నీ ప్రకృతి అంతా అట్లా జరుగుతూనే ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడు మొదలైన గ్రహగోళాలు గతి తప్పకుండా సక్రమంగా పనిచేస్తాయి. అవేం గతి తప్పవు, సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడము అదేం మార్చుకోదు కదా. ఇవాళ ఇటు పక్కనే పెడదాము, ఇవాళ అటు నుంచి వెళ్దామని అనుకోదు. అది కరెక్ట్గానే భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అదేం మార్చుకోదు, సక్రమంగా ప్రకృతి ధర్మం ప్రకారమే అది చేస్తూనే ఉంటుంది. అలాగే ఇతర గ్రహగోళాలు ఒక క్రమ పద్ధతిని తిరగడం జరుగుతూ ఉంటుంది. మిగతా గ్రహాలు కూడా వాటి క్రమ పద్ధతిని అవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అలానే మన శరీరంలో గుండె, శ్వాసకోశము, మెదడు మొదలైనవి విరామం లేకుండా సక్రమంగా పనిచేస్తూ ఉంటాయి. మన గుండె చూడండి అలా కొట్టుకుంటూనే ఉంటుంది, అలా పనిచేస్తూనే ఉంటుంది. అలాగే శ్వాస కూడా అట్లా మనకి అసలు తెలియదు. గుండె కొట్టుకుంటున్నట్టు తెలుస్తుందా? శ్వాస పీలుస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంటుందా? అంటే మనం ఏమైనా కష్టపడి పీల్చుకోవడం వదలడం అంటే ప్రాసెస్ చేస్తామా? చెయ్యం, దానికి అది జరిగిపోతూ ఉంటుంది. గుండె కూడా చూడండి దాని అంతటా అదే అట్లా పనిచేస్తూ ఉంటుంది. మెదడు ఇవన్నీ విరామం లేకుండా సక్రమంగా పనిచేస్తుంటాయి. వాటికి అసలు విరామమే ఉండదు, పగలు రాత్రి పనిచేస్తూనే ఉంటాయి. అలా సక్రమంగా పనిచేస్తుంటేనే సృష్టి సజావుగా సాగడానికి అవకాశం ఉంది. అట్లా సక్రమంగా ఏదైనా దానికి ఏది నిర్దేశింపబడి ఉందో ప్రకృతి ధర్మం దాని ప్రకారం అది పనిచేస్తూనే ఉంటుంది. అలా అయితేనే సృష్టి సజావుగా సాగడానికి అవకాశం ఉంది. సూర్యచంద్రాదులు ఏమాత్రం గతి తప్పినా, అలాగే శరీరగత అవయవాలు గతి తప్పినా జీవనం అస్తవ్యస్తం అవుతుంది. సూర్యుడు చంద్రుడు ఈ గ్రహాలను తప్పే అనుకోండి, పగలు రాత్రి పగలయ్యి ఏమవుతుంది? అంత అస్తవ్యస్తం అయిపోతుంది. అలాగే మన శరీరగత అవయవాలు గతి తప్పిన, మనకి శ్వాసలో తేడా వస్తే ఎంత కష్టం అండి. కొంచెం చాలు ఆయాసం వస్తే చాలు మనకి కదా, కొంచెం తేడా వచ్చిందంటే చాలు ఎంత కష్టంగా అయిపోతుందో మనకి. అలాగే గుండె అయిపోతే ఇంకేముందండి మనకి? హార్ట్ అటాక్ వస్తే ఇవన్నీ అవి సక్రమంగా పనిచేస్తున్నంతసేపే మనకి. మన మెదడు దానికి ఏదైనా తప్పితే ఇలా ఎన్నో కదా మన శరీరంలో చూసుకుంటూ వెళ్తే అవయవాలు కూడా అన్నీ మొత్తం అలాగే అస్తవ్యస్తం అవుతుంది. అంతేకాదు సృష్టిలోని గ్రహగోళాలే కాక సకల చరాచర జీవజాలము ఒక నిర్దిష్ట కాల పరిమితి ప్రకారం పనిచేస్తూ ఉంటుంది. గ్రహగోళాలే కాదు, ప్రతి చరాచర జీవజాలం అంతా ఒక నిర్దిష్టంగా పనిచేస్తుంది. సూర్య చంద్రాది గ్రహగోళాలు నిర్దిష్ట కాలంలో పనిచేయడం వల్ల పగలు రాత్రి ఏర్పడము, ఋతువులు ఏర్పడము జరుగుతుంది. అందువలన ప్రకృతిలోని సకల జీవరాశి జన్మించడము, జీవించడము, మరణించడము జరుగుతుంది. అది కూడా క్రమ పద్ధతిలో సృష్టిలో జరుగుతూనే ఉంటుంది. మానవుడు అనే జీవరాశి అంతా జన్మించడం, జీవించడం, మరణించడం కదా. ఇది ఏది మన చేతిలో ఉండదు. చూడండి, నేను బతకాలంటే బతుకుతామా, ఆ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతాం అంతే కదా. మళ్ళీ నేను పుట్టను అంటే కుదురుతుందా? పుడతాం. ఎంత అసలు విచిత్రంగా ఉంటుందో చూడండి. చావు పుట్టుకలేవి మన చేతుల్లో లేవు, కాలం అట్లా నిర్ణయిస్తూ ఉంటుందన్నమాట. అందువలన ప్రకృతిలోని ప్రతిదీ కాలానుగుణ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. అంతే కదండి. నేను చిన్నప్పుడు ఉన్నట్టు పసితనంలో ఉన్నట్టుగా 10 ఏళ్ళకు లేను, 10 ఏళ్ళకు ఉన్నట్టుగా 20 ఏళ్లలో లేను, 20 తర్వాత 40లో లేను, రేపు ఇంకో 10 ఏళ్ళు పోతే ఇట్లా ఉండను, తర్వాత ఉండను, పోతాను కదా. చూడండి ఎన్ని జరుగుతున్నాయో, ఎంత మార్పో. కాలంతో పాటు అంత మారిపోతాం. చూడండి మన శరీరం మారుతుంది, అన్నీ మారుతాయి. అన్నీ కాలానుగుణ్యంగా ప్రవర్తించడం జరుగుతుంది. నా వయసు పెరగకూడదు అంటే కుదురుతుందా? పెరుగుతుంది. అది తగ్గాలంటే తగ్గుతుందా? తగ్గదు. ఇంకా వెనక్కి వెళ్ళడం ఉండదు.
ఇంకా పోయి మళ్ళీ ఇంకో జన్మే అంతే. ఋతువుల ప్రకారం ఎండ, వాన, చలి రావడం, పంటలు పండడము మొదలైనవి జరుగుతాయి. ఋతువు ప్రకారం ఎండలు రావడం కానీ, వానలు పడడం కానీ, చలి కానీ, అన్ని ఋతువుల పంటలు పండడం కానీ అన్ని ఋతువుల ప్రకారం జరుగుతాయి మొదలైనవన్నీ. అలాగే జీవులు రాత్రి నిద్రించడం, పగలు మేల్కొనడం జరుగుతూ ఉంటుంది. జీవులన్నీ రాత్రి పడుకుంటే పగలు లేస్తాయి. ఇట్లా అన్నీ జరుగుతూనే ఉంటాయి. మేల్కోవడం. ఒకవేళ ఏదైనా కాలాన్ని అనుసరించి ప్రవర్తించకపోతే జీవన వ్యవస్థ దెబ్బతింటుంది. ఏదైనా సరే అండి, ఆ కాలం ప్రకారం దాని ప్రకారం పనిచేయకపోతే కనుక ఆ వ్యవస్థ అంతా దెబ్బతింటుంది, జీవన వ్యవస్థ. ఉదాహరణకు ఋతువుల ప్రకారం ఎండ, వాన, చలి రాకపోతే, అంటే ఎండాకాలంలో వర్షాలు అలాగే వర్షాకాలంలో ఎండలు కానీ వస్తే సృష్టిలో అస్తవ్యస్తం ఏర్పడుతుంది. చూడండి, మనం కొన్ని చూసాం ఈ మధ్యకాలంలో. అదే చెప్తున్నారు, ఏ ఋతువుకి ఆ ఋతువులో అది జరగకపోతే సృష్టిలో ఏమవుతుంది, అస్తవ్యస్తం ఏర్పడుతుంది అప్పుడు. అలాగే ఎవరైనా పగలు నిద్రించడము, రాత్రి మేల్కొనడము జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. ఈ మధ్య మనం చూస్తున్నాం అందరి పరిస్థితి, చదువుకునే పిల్లలు, ఉద్యోగస్తులు, అందరి పరిస్థితి దాదాపు ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు, వీళ్ళకి ఎందుకంటే వేరే దేశాలతో ఉంటాయి, అందువల్ల రాత్రులు మేల్కొని ఉండాలి. ఇలా ఎంత చూడండి అసలు ఎలాంటి పరిస్థితులు వచ్చాయో. ఏమవుతుంది, పగలు నిద్రించడం, రాత్రి మేల్కొనడం జరిగితే ఆరోగ్యం దెబ్బతింటుంది. అప్పుడు ఏమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది. మన శరీరం ఎట్లా డిజైన్ చేయబడి ఉంది, మనకి రాత్రి పడుకోవడం, పగలు మేల్కొనడం. మన శరీరం అట్లాగే డిజైన్ చేయబడి ఉంది భగవంతుడి చేత. అలాగే ఉండాలి మనం. అలా చేయకపోతే ఏమవుతుంది, ఆరోగ్యం దెబ్బతింటుంది, అస్తవ్యస్తం అవుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నది అదే కదా. అంతేకాదు, ప్రకృతిలోని ప్రతిదీ కాలానుగుణ్యంగానే ప్రకృతి నిర్దేశించిన ఒక ధర్మం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటుంది. అంటే కాలానుగుణ్యంగా వేటి ధర్మాన్ని అవి నిర్వర్తించకపోతే కూడా జీవన వ్యవస్థ దెబ్బతింటుంది. అసలు ధర్మం అంటే ఏంటి? ధర్మాన్ని సామాజిక ధర్మము, వ్యక్తిగత ధర్మము, అంటే శారీరక ధర్మము, మానసిక ధర్మము అని 3 విధాలుగా విభజించవచ్చు. ధర్మాన్ని ఈ రకంగా మనం విభజించుకోవచ్చు 3 రకాలుగా అని చెప్తున్నారు. సృష్టిలోని ప్రతిదీ చలనము లేనివి కానీ, చలనము గలవి కానీ ప్రకృతి సిద్ధమైన తన ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాయి. సృష్టిలో ప్రతీదీ కదిలేవి, కదలనివి, అంటే చలనము లేనివి, చలనము ఉన్నవి, ఇవన్నీ ప్రకృతి సిద్ధమైన తన ధర్మాన్ని అనుసరించి ప్రవర్తిస్తాయి. కానీ మనిషికి మనస్సు ఉంది కనుక తనకు తోచిన విధంగా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తాడు. కానీ మానవుడు మన దగ్గరికి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, మనకు మనస్సు ఉంది, అందుకని ఏం చేస్తాం, మనకి ఎట్లా తోస్తే అలా చేస్తూ ఉంటాం, మన ప్రవర్తన అట్లా ఉంటుంది. ఆ క్రమంలో అతడు సామాజిక, శారీరక, మానసిక ధర్మాల ప్రకారం నడుచుకుంటే నడుచుకుంటాడు, లేకపోతే లేదు. మన శారీరక, మానసిక, సామాజిక ధర్మాల ప్రకారం మన ఇష్టమైతే నడుచుకుంటాం, లేకపోతే లేదు. ఎందుకంటే మనకు మనస్సు ఉంది, అందుకని మన ఇష్టం వచ్చినట్టుగా ఉంటాం. మనం ఆ ధర్మాలను చేయొచ్చు, చేయకపోవచ్చు, ఆ రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉదాహరణకు సకల జీవరాశి ప్రకృతి సిద్ధమైన ధర్మం ప్రకారం సూర్యోదయంతో జాగృతిని పొంది సూర్యాస్తమం తర్వాత నిద్రిస్తాయి. ఈ ప్రకృతి ధర్మం ప్రకారం సకల జీవరాశులు సూర్యోదయంలో మేల్కొంటాయి, మేల్కొని తర్వాత సూర్యాస్తమం తర్వాత నిద్రిస్తాయి. జీవరాశి ఆహారం కోసం అన్వేషించి ప్రకృతి వాటికి నిర్దేశించిన ఆహారాన్నే తీసుకుంటాయి. అవేంటి, ఈ పక్షులు ఇవన్నీ చూస్తూ ఉంటాం, జంతువులు ఇవన్నీ ఆహారం కోసం అన్వేషిస్తాయి. ప్రకృతి వాడికి నిర్దేశించిన ఆహారాన్నే తీసుకుంటాయి. అవి కొన్నే తింటాయి. పక్షులు ఉంటాయంటే కొన్ని రకాలే తింటాయి, కుక్కలు కొన్నే తింటాయి, అట్లా ఆవులు కొన్ని రకాల వాటిని తింటాయి. అన్నీ తినవు అవి. అవి తినగలిగే పదార్థాలు, తినలేని పదార్థాలు ఉంటాయి వాటికి, అట్లా తీసుకుంటాయి. అలాగే మానవునికి కూడా ఉండవలసిన శారీరక ధర్మ ఇదే అయినప్పటికీ అతడు ఇచ్ఛానుసారం ఎప్పుడైనా ఎన్నిసార్లైనా తీసుకోవచ్చు. అలానే సమయాలతో సంబంధం లేకుండా నిద్రపోనవచ్చు. మనిషికి ఏంటంటే మనకు మనసు ఉంది, మన ఇష్టం వచ్చినట్టు మనం ఉంటాం. ఎంత విచిత్రమో చూడండి. సృష్టిలో ఏది అట్లా ఉండదు, ఆ ధర్మం ప్రకారం అది చేస్తూ ఉంటుంది. మనమే ఇష్టం వచ్చినట్టు పడుకుంటాం, రాత్రులు మెలకువగా ఉంటాం. నిన్న చూడండి అందరం 12 వరకు ఉన్నాం, నేను కూడా. అసలు చెప్తున్నాను, మామూలుగా అంటే ఒక రోజని కాదు కానీ చాలాసార్లు అట్లా చేస్తాం మనం. అలాగే ఏంటంటే రాత్రులు పడుకోకుండా పగలు పడుకోవడం, లేకపోతే ఆహారం మన ఇష్టం వచ్చినట్టుగా తింటాం మనం.
మనకి నిర్దేశం, మనం ఎంత ఏది తినాలి అనే దాన్ని దాటిపోయి మనం తింటూ ఉంటాం ఇలా. అయితే నిద్రపోవడం అట్లాగే ఉంటుంది మనకి. ఇక్కడ మరొక విషయం కూడా ఉన్నది. ఒకవేళ కాలానుగుణ్యంగా ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రవర్తించినప్పటికీ ఇతర జీవులతో సామరస్యాన్ని కూడా పాటించవలసి ఉన్నది. ఇక్కడ మరొక విషయం కూడా ఉందని చెప్తున్నారు. ఒకవేళ కాలానుగుణ్యంగా ప్రకృతి ధర్మాలను అనుసరించి ప్రవర్తించినప్పటికీ ఇతర జీవులతో సామరస్యం కూడా పాటించాలి. అంటే ఒక జీవి వల్ల మరొక జీవికి ఇబ్బంది కలగకుండా, నష్టపోకుండా ప్రవర్తించవలసి ఉంటుంది. అంటే ఒక జీవి వల్ల ఇంకో జీవి నష్టపోకూడదు, అలా మనం ప్రవర్తించవలసి ఉంటుంది అంటున్నాడు. సృష్టిలో ఒక జీవి యొక్క మనుగడ వల్ల మరొక జీవి మనుగడకు నష్టం వాటిల్లకపోవడమే మనం చూస్తున్నాం. సృష్టిలో మామూలుగా ఎట్లా ఉంటుందంటే ఒక జీవి మనుగడకి ఇంకో జీవిది అడ్డు రాదనమాట. అట్లా ఉంటూ ఉంటుంది సృష్టిలో మనం చూసేది. కానీ మనిషి అట్లా కాదు. మన అన్నిటినీ రకరకాలుగా వాడుకుంటూ వాటిని కూడా ఇతర జీవరాశులను బాధ పెడుతూ అట్లా బతుకుతున్నాం మనం. ఈ సామరస్యత ఎప్పుడైతే లోపిస్తుందో అప్పుడు ప్రకృతిలో సమతుల్యత లోపిస్తుంది. ఈ సామరస్యం అనేది ఎప్పుడు లోపిస్తుందో అప్పుడే మనకి ప్రకృతిలో సమతుల్యత కూడా లోపిస్తుంది. అంటే బ్యాలెన్స్ లోపిస్తుంది ప్రకృతిలో. అప్పుడు ప్రకృతిలో వైపరీత్యాలు సంభవిస్తాయి. అప్పుడు ఏమవుతుందంటే ప్రకృతిలో అనేక రకాలైన వైపరీత్యాలు సంభవిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే సమతుల్యతను నిలపడం కోసం వైపరీత్యాల ద్వారా ప్రకృతే తగు రీతిన ప్రవర్తిస్తుందన్నమాట. అంటే ఏమవుతుంది, సమతుల్యం కోసం మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే ప్రకృతి ఏం చేస్తుంది, పనిష్మెంట్ ఇస్తుంది మనకి. ఎలాగంటే ఆ సమతుల్యత మళ్ళీ నిలపడం కోసం ఆ వైపరీత్యాల ద్వారా మనకి ప్రకృతే తగు రీతిన ప్రవర్తిస్తుంది అన్నమాట. మనం ఇలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాం కాబట్టే అతివృష్టి రావడమో, అనావృష్టిలు రావడమో, సునామీలు రావడమో ఇవన్నీ చేస్తూ ఉంటుంది. బ్యాలెన్స్ చేసేస్తూ ఉంటుంది అన్నమాట. ఎప్పుడంటే దాంట్లో సమతుల్యత నిలపడం కోసం వైపరీత్యాలు సంభవిస్తాయి. సృష్టి సజావుగా సాగడానికి 3 రకాలైన ధర్మాలను పాటించవలసి ఉంటుందని చెప్పుకున్నాం. మొదటిది సామాజిక ధర్మం. అంటే సాటి మనుషుల పట్ల మాత్రమే కాదు ఇతర ప్రాణుల పట్ల కూడా సామరస్యంగా జీవించడం. ఇందాక చెప్పుకున్నాం, మన ఇతర జీవుల పట్ల సరిగ్గా ఉండం, మనం సాటి మనుషుల పట్ల ఉండము, ఇతర జీవుల పట్ల కూడా సరిగ్గా ఉండం మనం. కానీ ఏం చెప్తున్నారు, సామాజిక ధర్మం అంట సాటి మనుషుల పట్ల మాత్రమే కాదు ఇతర ప్రాణుల పట్ల కూడా సామరస్యంగా జీవించాలట, వాటి పట్ల కూడా. దాన్ని ఏమంటారు, సామాజిక ధర్మం అంటారు. పూర్వకాలంలో మానవులు ప్రకృతిలోని సహజ సంపదను అవసరమైన మేరకు ఇతరములైన వేటికి నష్టం వాటిల్లని రీతిన వినియోగించుకునేవారు. మనకి ఎంతో సహజ సంపదలు ఎన్నో ఉన్నాయి కదా, మనకి వీటిని ఏం చేసేవాళ్ళు అంటే ఇతర వాటికి వేటికి డిస్టర్బెన్స్ కలగకుండా, నష్టం వాటిల్లకుండా వాడుకునేవాళ్ళు అన్నమాట. అంటే చాలా సామరస్యం చూడండి, అందులో ఇతర వాటికి దేనికి డిస్టర్బెన్స్ కలగకూడదు, అట్లా వాడుకునేవారు సహజ సంపదని చాలా జాగ్రత్తగా అనమాట. ఇప్పుడులాగా పిండేసుకోవడం కాదు. ఇప్పుడు చూడండి, ఎక్కడైనా పెట్రోల్ వస్తుందంటే ఇలాగే ఇంకో చోట ఏదో నీళ్ళు, ఎగ్జాంపుల్ వాటర్ చాలు మనకి. ఎన్ని చోట్ల బోర్లు వేసేసి అపార్ట్మెంట్లు బోర్లు నీరు లాగేసి ఆఖరికి ఎక్కడ ఏ ప్రాణులకి, మనుషులకే కాదు మిగతా ప్రాణులకు కూడా దొరకకుండా అనమాట. ఇలా ఎన్నో, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను, అది అలా అనమాట. కానీ ఇదివరకు అలా ఉండేది కాదు, వేటికి ఇబ్బంది కలగకూడదు, అలా జాగ్రత్తగా అన్నీ వాడుకునేవారు అనమాట. అందువల్ల సృష్టిలో సామరస్యము సమతుల్యత దెబ్బతినేవి కాదు. సృష్టిలో సామరస్యం ఉండేది, సమతుల్యత ఉండేది, ఇవేమీ దెబ్బతినేవి కాదు అప్పుడు. నేడు ఆధునిక విజ్ఞాన అభివృద్ధి చెంది మన సుఖ సౌఖ్యాల కోసం అవసరాలకు మించి ప్రకృతి నుండి పిండుకోవడం ఒకవైపు, రసాయనోత్పత్తుల ద్వారా మరొక వైపు ప్రకృతికి హాని కలిగించడం జరుగుతున్నది. ఇప్పుడు ఎంత చేస్తున్నామో చూడండి. పాలుకి కదా, గేదె పాలు, ఆవు పాలు, వీటికి ఏంటి హార్మోన్ ఇంజెక్షన్లు ఇస్తే అది ఇంకా ఎక్కువ పాలు ఇస్తుంది, పిండుకుంటున్నాం దాని నుంచి. అది దాని కెపాసిటీ కన్నా ఎక్కువ పిండుకుంటున్నాం. అది దానికి ఎంత పాపం ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తుంది. దాంతోపాటు మనం వాటిని తాగుతున్నాం,
మనకి అంతే. అంటే చూడండి, ప్రకృతి నుంచి అన్ని జీవరాశులతో సమతుల్యంతో జీవించకుండా దాని నుంచి ఇంకా పిండుకుంటున్నాం మనం. ఎంత దారుణం చూడండి. అంటే ఇతర జీవుల్ని ఎలా మనం ఉపయోగించుకుంటున్నామో చూడండి, ప్రకృతిని ఎట్లా ఉపయోగించుకుంటున్నామో చూడండి కదా. ఇప్పుడు ఇన్ని ఇళ్ళు కట్టేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు, చెట్లు నరికేస్తాం, మరి ఇంత వుడ్డు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎంత పిండుకుంటున్నాం మనం. ప్రకృతిలో సహజంగా ఉన్న వనరులను సహజరీతిన వినియోగించక కృత్రిమ పద్ధతుల ద్వారా వినియోగించడం వల్ల నష్టాలు మనకు తెలిసిన విషయమే. ఉదాహరణకు సహజ ఎరువుల ద్వారా పంటలు పండించక కృత్రిమ రసాయనాల ద్వారా పండించడం వల్ల జరుగుతున్న నష్టాలు తెలుసుకుని నేటి శాస్త్రజ్ఞులు నేటి సహజ ఎరువులకు ప్రాధాన్యతనివ్వడం గమనార్హం. తెలుసు మన కృత్రిమ ఎరువుల ద్వారా పండిస్తున్న రసాయనాల ద్వారా, వాటి ద్వారా అది ఎంత మన ఆరోగ్యానికి చేటు చేస్తుందో మనందరికీ తెలిసి ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. మనం ఒక పండు తినాలంటే భయం, ఏమైనా కూరగాయల భయం, వాడు ఏం చల్లుతున్నాడో, వాటిలో ఏ రసాయనాలు ఉపయోగిస్తున్నారో ఏమీ తెలియదు. ఎలా అయిపోతుందో చూడండి. వాడికి ఏం కావాలి? ఉత్పత్తి, తెగ ఉత్పత్తి చేయాలి, అంతే కదా. వాడికి అదే గోల్. కానీ మనం తింటున్నాం, మనకు ఆరోగ్యాలు పోతాయి. నేడు మన సౌకర్యాల కోసం, అవసరాల కోసం, పదార్థాల, పరికరాల ఉత్పత్తుల కోసం స్థాపించిన పరిశ్రమల ద్వారా వాటి వలన తయారైన వివిధ రకాలైన ఉత్పత్తుల ద్వారా కాలుష్యం ఏర్పడి పర్యావరణంలోని సమతుల్యత దెబ్బతింటున్నది. మనకి ఇది కూడా తెలిసిన విషయమే, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యం. మాకు ఇంకో సాయంత్రం పూట్ల బయటకు వెడితే ఒక కెమికల్ స్మెల్ వస్తూ ఉంటుందండి. ఎంత వాసన అంటే అంత వచ్చేస్తూ ఉంటుంది. ఎన్నిసార్లు కంప్లైంట్లు ఇచ్చాం. వాళ్ళు వస్తారు, వాళ్ళు కొనేసుకుంటారు కాబోలు, వాళ్ళు వస్తారు, చూస్తే వాళ్ళు వచ్చేసరికి అదంతా ఏముండదు. ఆ టైంకి వస్తారు, ఏమీ లేదు, ఏదో మీటర్ పెట్టి చూసి ఏమీ లేదంటే వెళ్ళిపోతూ ఉంటారు. చూడండి ఎంత దారుణం. మాకు రోజు వస్తుంది ఆల్మోస్ట్. ఎంత కాలుష్యం, అదంతా ఎంత ప్రమాదం. రసాయనాలు వదులుతూ ఉంటారనమాట ఇట్లా గాలిలోకి, కెమికల్స్. కొన్ని చోట వాటర్లోకి వదులుతారు, ఆ నీళ్ళ రంగు మారిపోతూ ఉంటుంది. అవన్నీ మనం తాగడం, వాడుకోవడం, ఈ గాలి మనం పీల్చడం. చూడండి అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నాం మనం. ప్రతి మనిషికి ఆశ ఎక్కువైపోయింది. ఆశ ఇంకా కావాలి, ఇంకా కావాలి. దాంతో పక్కవాడి ప్రాణాలు పోయినా పర్వాలేదు, నేను సంపాదించేసుకోవాలి. ఇట్లా పర్యావరణంలో సమతుల్యత దెబ్బతింటుంది. పర్యావరణానికి కూడా ఎంత ప్రమాదం అది, అంత కాలుష్యం. అందువలన ఎన్నో క్లిష్ట సమస్యలను మనం ఎదుర్కోవాల్సి వస్తున్నది. రాబోయే కాలంలో ఇది ఇంకా ప్రమాదకరంగా పరిణమిస్తుందని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. అందుకని సామాజిక ధర్మం పాటించడం అవసరమని తెలుస్తున్నది. అందుకని సామాజిక ధర్మాన్ని మనం పాటించాలని చెప్తున్నారు. రెండవది శారీరక ధర్మం. నేటి పరిస్థితుల దృష్ట్యా శారీరక ధర్మాలు కూడా చాలా విషయాల్లో మారిపోయాయనే చెప్పుకోవచ్చు. శారీరక ధర్మాలు కూడా మనకి మారిపోయాయి, మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా ఆహార విషయంలో దాదాపు ఎవరు సమయాలను పాటించడం లేదు. మనం టైంకి తింటున్నామా అందరం? లేదు. టైంకి దాదాపుగా తినం మనం. ఎవరో ఎక్కడో ఉంటారు టైంకి తినేవాళ్ళు కదా. సమయాలు పాటించడం లేదు. ఆహార విషయంలో తగు జాగ్రత్త వహించకుండా నోటికి రుచికరమని అనిపించిన పదార్థాలను ఇష్టం వచ్చినట్టు సేవించడం జరుగుతుంది. మనకు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? ఆరోగ్యానికి, టేస్ట్. ప్రతిదీ మనకి రుచి బాగుండాలి. అది అనారోగ్యకరమైనా పర్వాలేదు, మనం తినేస్తాం. రుచి కోసం టెంప్ట్ అవుతూ ఉంటాం మనం. అందుకని ఇష్టం వచ్చినట్టు సేవించడం జరుగుతుంది నోటికి రుచి అనిపించిన వల్ల. అది ఆరోగ్యమా కాదా అని మనం చూసుకోవట్లేదు, రుచి చూసుకుంటున్నాం. బాగుందా బాగలేదా తినేస్తున్నాం. నేడు మార్కెట్లో లభ్యమయ్యే తినుబండరాల వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలియని వారు, తెలిసిన వారు కూడా వాటిని తినడం జరుగుతున్నది. మనకి తెలియదా అంటే తెలుసు. బయట దొరికేవి మంచిది కాదు, మన ఆరోగ్యం దెబ్బతింటుందంటే తెలియదా అంటే మన అందరికీ తెలుసు, అయినా తింటూనే ఉంటాం. ఇక నిద్ర విషయం చెప్పుకోవడానికి ఏమున్నది, ఇంకా నిద్ర చెప్పుకోక్కర్లేదు, మన ఇష్టం. ఈనాటి చదువులు, కార్పొరేట్ ఉద్యోగాలు, టీవీలు, సినిమాలు, కబుర్లు, పబ్బులు, ఇలాగా అనేక కారణాలుగా సమయానికి నిద్రపోయేవారు చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు.
ఇది తెలిసిన విషయం మనకి. ఇప్పుడు చదువుల వలన పిల్లలు టైంకి పడుకోవడం అన్నది లేనే లేదు, రాత్రులు చదువుతూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇప్పుడు పిల్లల్ని చూస్తే అందరూ ఈ కాలేజీ పిల్లలు, యూనివర్సిటీ పిల్లలు వీళ్ళందరూనండి వాళ్ళు ఏ టైంకి దొరుకుతారంటే మనకు అర్ధరాత్రి దొరుకుతారండి. వాళ్ళు మెలకుగా ఉంటారు, ఆ టైంలో వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, అప్పుడే దొరుకుతారు వాళ్ళు. అందుకని కార్పొరేట్ ఉద్యోగాలు మనకు తెలుసు, కార్పొరేట్ ఉద్యోగాలు ఎట్లా ఉన్నాయి, రాత్రులు మీటింగ్లు. మిగతా దేశాలు వాళ్ళు పని చేయరండి రాత్రులు, వాడి టైం పగలు వాళ్ళు అప్పుడే పని చేస్తారు, వాళ్ళు రాత్రి పడుకుంటారు. మనం మాత్రం గొడ్డు చాకరీలు చేస్తూ మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటాం రాత్రులు పని చేస్తూ. అది ఉద్యోగాలు. టీవీలు, సినిమాలు, కబుర్లు, పబ్బులు ఇవన్నీ కూడా టీవీలు ఉంటాయి రాత్రులు, అవి చూసుకోవడం, సినిమాలు చూసుకోవడం, క్లబ్బులు, పబ్బులు వాటికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇలా అనేక కారణాలుగా సమయానికి నిద్రపోయేవారు చాలా తక్కువ మంది అని చెప్పవచ్చు. మనం చూస్తున్న హైదరాబాద్లో ఇదివరకటికి ఇప్పటికిప్పుడు నైట్ లైఫ్ ఎక్కువైపోయిందండి. తెగ అసలు రాత్రులు ఎక్కువ తిరుగుతున్నారు జనాలు. ఎందుకంటే ఇవన్నీ పబ్బులు, క్లబ్బులు, సినిమాలు ఇవన్నీ రాత్రులే. ఇక శారీరక శుభ్రతకు, సౌందర్య పోషణకు ఉపయోగించే షాంపూలు, సబ్బులు, క్రీములు మొదలైన వాటి వల్ల శరీరానికి కలిగే నష్టం ఇంత అంతా కాదు. ఈ కారణాలుగా శారీరక ఆరోగ్యం దెబ్బతినక తప్పదు. అందుకనే నేడు మనం అందరము అనేక శారీరక బాధలతో సతమతం అవుతున్నాము. ఇక మూడవది అతి ముఖ్యమైనది మానసిక ధర్మం. మనస్సు ధర్మం ప్రకారం నడవకపోతే, అంటే అధర్మంగా నడుస్తుంటే, అట్టి అధర్మ ప్రవర్తకుని వలన ఇతరులకి ఎంతో కష్టం కలుగుతున్నదన్నది మన పట్ల ఇతరులు ఎవరైనా అధర్మంగా ప్రవర్తించినప్పుడు కానీ తెలియదు. ఈ మానసిక ధర్మం మూడోది అనమాట. ఇదేంటంటే ధర్మం ప్రకారం మన మనసు లేకపోతే ఇతరులకి ఎంతో నష్టం కలుగుతుంది. మన పట్ల ఇతరులు ఎవరైనా అధర్మంగా ప్రవర్తించినప్పుడు కానీ మనకు తెలియదు. ఏంటి ఇంత అధర్మంగా ప్రవర్తించాడు వీడు అంటాం మనం. చూడండి, అప్పుడు కానీ మనకు తెలియదు అధర్మంగా ఉంటే ఎంత తప్పు అన్నది. అంటే మానసికంగా కూడా సాటి జీవుల పట్ల ప్రేమతో, సామరస్యంతో ప్రవర్తించడం అవసరం అన్నమాట. శారీరకంగా కొన్ని చెప్పారు, మానసికంగా కూడా సాటి జీవుల పట్ల ప్రేమతో ఉండాలి, సామరస్యంతో ప్రవర్తించాలి. అది మానసిక ధర్మం. ఆ ధర్మాన్ని మనం తప్పినా సరే అది అక్కడ అసమతుల్యత వచ్చేస్తుంది, సమతుల్యం దెబ్బతింటుంది. ఇతరులు మనకేది చేయాలనుకుంటామో అది ఇతరులకు మనం చేయడం ధర్మం అని పెద్దలు చెప్పారు. అసలు ఈ వ్యాసం చేస్తే మనం మనుషుల్లో జీవించట్లేదని చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో ఏ ధర్మాన్ని మనం పాటించట్లేదు, ఏది పాటించట్లే మనం ఒక్కటి కూడా. ఇతరులు మనకేది చేయాలనుకుంటామో అది ఇతరులకు మనం చేయడం ధర్మం అని పెద్దలు చెప్పారు. నేడు మానవుల్లో స్వార్థం పెరిగిపోవడం వల్ల ఉన్నదానితో సంతృప్తి చెందలేక లేని దేనికోసమో తపన పడుతూ, తాను కావాలనుకున్నవి తనకు లేనివి ఇతరులకుంటే ఓర్వలేక, వారికి లేకుండా పోవాలనే ఆకాంక్ష లేకుండా చేయడానికి ప్రయత్నము, ఇతరులకు లేకపోయినా పర్వాలేదు మనకుంటే చాలు అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో నేటి సమాజం కుతకుతలాడిపోతున్నది. ఇది మనుషులకు ఉండే గుణాల గురించి ఎన్నో చెప్తున్నారు. చూడండి ఇప్పుడు ఎలా ఉంటున్నారంటే, మనకి ఉన్నదాంతో తృప్తి చెందక లేనిదేదో తపన, ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకునే తపన. అదే ఎవరికైనా ఇతరులకు ఉంటే కనుక ఓర్వలేకపోవడం, అసూయ. లేకుంటే అది వాడికి లేకుండా చేయాలనే ప్రయత్నం. ఇతరులకు లేకపోయినా పర్వాలేదు నాకు ఉండాలి, మనకుంటే చాలు, ఇతరులకు లేకపోయినా ఏం పర్వాలేదు అనే స్వార్థపూరితమైన ఆలోచనలతో నేటి సమాజం కుతకుతలాడిపోతున్నది. అందుకే కదండి ఇట్లా అయిపోయింది. ఇప్పుడు ప్రతివాడు నాకు డబ్బు ఉంటే నేను బాగుంటాను అంతే, పక్కవాడి గురించి అనవసరం మనకి. ఎంత స్వార్థంగా అయినా ఆలోచిస్తారు, ఏదైనా చేస్తారు దానికోసం. చూస్తున్నదే కదా ఎన్ని మోసాలు, ఎన్ని అక్రమాలు ఎట్లా జరుగుతున్నాయి. ఏమైపోయినా పర్వాలేదు, పక్కవాడు నేను బాగుండాలి, నేను సంపాదించుకోవాలంతే, వాడిని తొక్కేసైనా సరే. అది ఇట్టి ఆలోచన వల్ల డబ్బు, హోదా మొదలైన వాటిలో సుఖంగా జీవించవచ్చునన్న ఆశతో, ఇంకా ఇంకా సంపాదించాలన్న తపనతో నిజమైన సంతోషాన్ని, శాంతిని పొందలేకపోతున్నారు. ఇంకా ఇంకా సంపాదించాలి అనే తపన, దానివల్ల డబ్బు, హోదా మొదలైన వాటితో నేను సుఖంగా జీవించవచ్చు అనుకుంటాడు.
అనుకుని ఆ నిజమైన సంతోషాన్ని, శాంతిని పొందకుండా వాడు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు. ఉదాహరణకు, ఇది వరకు కుటుంబంలోని వారందరూ ఎవరి కర్తవ్యం వారు నిర్వర్తించేవారు. ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఇదివరకు ఎలా ఉండేది, కుటుంబాల్లో ఎవరు కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తూ ఉండేవారు అనమాట. మగవాళ్ళు సంపాదన బాధ్యత వహిస్తే ఆడవాళ్ళు ఇంటి పనులు, పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు సంపాదన తెస్తూ ఉండేవాళ్ళు, ఉద్యోగం చేసి డబ్బులు తేవడం, ఏదైతే వాళ్ళ వృత్తి చేస్తూ డబ్బులు తెస్తే ఆడవాళ్ళేమో ఇంట్లో పనులు చేసుకుంటూ జాగ్రత్తగా వాటిని ఖర్చులు అవన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉండేవాళ్ళు. మగవాళ్ళు ఎంత సంపాదిస్తే అంతలోనే ఆడవాళ్ళు ఇంటి నిర్వహణ చేసేవాళ్ళు. వాళ్ళు ఎంత సంపాదన ఉంటే అంతే మగవాళ్ళకి, దాంతోనే వాళ్ళు సర్దుకొని ఇంటి నిర్వహణ అనేది చేసేవాళ్ళు ఆడవాళ్ళు. ఆడవాళ్ళకు సమయం ఉండడం వల్ల పిల్లలతో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉండేది. ఇప్పట్లాగా ఉద్యోగాలు అవి ఆడవాళ్ళు చేయడం ఉండేది కాదు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉండడం వల్ల పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపేవారట. ఆ అవకాశం ఉండేది. ఇప్పుడు ఉండట్లేదు. చూడండి పిల్లల్లో ఎంత అసంతృప్తి ఉంటుందో తల్లి వాళ్ళతో ఉండకపోవడం వల్ల కదా. తండ్రి అటు బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలి, తప్పదు కుటుంబ పోషణకి. కానీ ఇప్పుడు తల్లులు కూడా వెళ్ళిపోతున్నారు కదా. ఇంకా పిల్లల పరిస్థితి ఏంటి, ఎంత అసంతృప్తి ఉంటుంది కదా. ఏ డే కేర్ అక్కడ పెడతారు, వాళ్ళ అమ్మల్లా చూసుకుంటారండి. తిన్నారో లేదో తల్లి చూసే ప్రేమకేనో అక్కడ తేడా లేదు. ఎంత తేడా ఉందండి, తెలుస్తూనే ఉంటుంది కదా, చూస్తూనే ఉంటున్నాం. ఇక నేను సపరేట్గా చెప్పక్కర్లా, తెలిసిందే ఇది. ఈనాడు డబ్బు సంపాదించడం ప్రధాన లక్ష్యంగా ఏర్పడడం వల్ల ఆడవాళ్ళు కూడా ఉద్యోగాలు చేయవలసి వస్తున్నది. అందువలన వారు ఇటు గృహ నిర్వహణ చేయలేక పిల్లల్ని సరిగ్గా పెంచలేకపోతున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ఉద్యోగం చేయాల్సి వస్తుంది. ఇవి వచ్చి చచ్చేజేడ ఆఫీసులో పని చేసుకొచ్చి ఇంట్లో పని చేయాలి, మళ్ళీ ఓ పక్క పిల్లల్ని చూసుకోవాలి, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు. ఎంత కష్టమో చూడండి ఆడవాళ్ళకి. నిజంగా నా దగ్గర వర్క్ చేసేవాళ్ళు ఎంతమందోనండి బాధపడిన వాళ్ళు ఉన్నారు, చాలా చాలా బాధపడిన వాళ్ళు ఉన్నారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఎంత అదృష్టవంతులండి అన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పటికీ వాళ్ళని కదిపితే డబ్బు అయితే వస్తుందేమో కానీ లోపల అసంతృప్తి మాత్రం ఆ తల్లిగా వాళ్ళకు ఉంటుంది. బ్యాలెన్స్ చాలా కష్టం. ఇంట బయట బ్యాలెన్స్ అంటే మామూలు విషయం కాదు కదా. మగాళ్ళకి ఏముందండి, వాళ్ళు ఉద్యోగం చేసి రాత్రి వచ్చి వాళ్ళు తినేసి పడుకుంటారో ఏదో ఓకే. కానీ ఆడవాళ్ళు మళ్ళీ ఇంట్లో పనులు చేసుకోవద్దు, వంట చేసుకోవద్దు, పిల్లల్ని చూసుకోవాలి. ఎంత కష్టమైపోతుంది. ఆ తర్వాత ఏమవుతుంది, భార్యాభర్తల మధ్య గొడవలు వస్తాయి. నేను సంపాదిస్తున్నాను కదా అని ఈవిడ అంటుంది. ఆయనేమో నాకు ఆఫీస్ ఉంది కదా అని ఆయన అంటాడు, నువ్వు ఆడదాన్ని నువ్వు చేసుకోలేవా అంటాడు. అంతే కదా జరిగేదే ఇది. పిల్లల మధ్యలో పాపం వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, స్కూల్ నుంచి వచ్చి అమ్మను గట్టిగా పట్టుకోవాలనుకుంటారు. అంతే కదా. అమ్మ అనుకుంటే వాళ్ళు పట్టుకొని విశేషాలన్నీ చెప్పాలి, అమ్మ పాలు ఇచ్చేదో స్నాక్ పెట్టాలి, తింటూ ఉండాలి, వాళ్ళతో కాసేపు ఆడుకోవాలి, దగ్గరుండి హోంవర్క్ చేయించాలి. ఇట్లా ఏవో ఉంటాయి కదా, కాసేపు కబుర్లు చెప్తాడు, స్కూల్ విషయాలు వినేవాళ్ళు ఉండాలి ఇంట్లో. తల్లో తండ్రి ఉంటే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది, వాళ్ళతో కాసేపు ఆడుకోవడం, వాళ్ళతో స్పెండ్ చేయడం. కానీ ఇప్పుడు ఎక్కడుంది అది పరిస్థితి. చూడండి ఎంత మారిపోతూ అన్నీ మారిపోతున్నాయి, మన కళ్ళ ముందే మారిపోతున్నాయి అంతా. ఇంకా ఫ్యూచర్ ఏమో ఇంకెట్లా ఉంటుందో అసలు. తల్లిదండ్రుల ఇద్దరు సంపాదన ప్రక్రియలో తీరిక లేకుండా ఉండడం వల్ల పిల్లలతో గడపడానికి వారికి సమయం ఉండడం లేదు. దానితో పిల్లలకు తల్లిదండ్రుల వద్ద నుండి రావలసిన వారు కోరుకున్న ఆప్యాయత కొరవడి పిల్లలకు మానసికంగా ఏదో తెలియని వెలితి ఏర్పడుతున్నది. చూడండి, వాళ్ళకి ఆ వెలితి ఉండిపోతుంది. తల్లిదండ్రుల ప్రేమ వాళ్ళకి లభించినప్పుడు ఆ వెలితి ఉండిపోతుంది. తెలుసండి, ఇప్పుడు ఈ సైకియాట్రిక్ వీళ్ళ హాస్పిటల్స్కి వాటికి వెళ్తే డాక్టర్లకి వాళ్ళకి వచ్చే కేసులు అన్నీ పిల్లలేనండి. ఏంటంటే పేరెంట్స్ బిజీగా ఉంటున్నారట. మా అమ్మాయి కూడా హాస్పిటల్లో వర్క్ చేస్తుంది, సైకాలజిస్ట్. తను కూడా అదే చెప్తుంది. బోల్డ్ కేసులు, పిల్లలకి కేసులట. ఏంటంటే అమ్మ నాన్న బిజీ, దానివల్ల పక్కదారి పడుతున్న పిల్లలు కూడా ఉన్నారు.
డ్రగ్స్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, సిగరెట్లు, మందు ఎడిక్షన్, ఇట్లా ఎంతోమంది. అంతేకాక వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న స్వార్థపూరితమైన ఆలోచన వల్ల, చర్యల వల్ల పిల్లలకు కూడా అట్టి స్వార్థపరత్వం రావడానికి అవకాశం ఉండి వారు తల్లిదండ్రులను ప్రేమ గౌరవాలతో చూడలేకపోతున్నారు. ఏమవుతుంది, వీళ్ళకి స్వార్థపూరితమైన ఆలోచనలు ఉండడం వల్ల ఏమవుతుందంటే వల్ల పిల్లలకు కూడా స్వార్థపరత్వం వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు స్వార్థపూరితంగా ఉన్నారు, దాంతో ఏమవుతుంది పిల్లలకు కూడా అలాంటి స్వార్థపూరితమే వస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులను ప్రేమ గౌరవాలతో చూడలేకపోతున్నారు. ఏమవుతుంది, వీడి తల్లిదండ్రుల పట్ల ప్రేమ గౌరవంతో ఉండడం, వీడికి స్వార్థం పెరిగింది. వాళ్ళలానే వీడు ఉన్నాడు కదా స్వార్థంతో. ఆ పిల్లల్ని వీడు పట్టించుకోలేదు, వీడు తల్లిదండ్రులను పట్టించుకోడు. తర్వాత జరిగేది అది. ఏ శాంతి ప్రేమల కోసమైతే డబ్బు, హోదా మొదలైన జీవితావసరాలు కావాలని మనిషి పాకులాడుతున్నాడో అవే ఈనాడు కరువైపోతున్నాయి. ఏ శాంతి ప్రేమ కోసమైతే డబ్బు, హోదా, జీవితావసరాలన్నీ వస్తాయని ఎలా పడుతున్నాడో, వాడు పాకులాడుతున్నాడో మనిషి, అవి ఈరోజు అవన్నీ కరువైపోతున్నాయి. అంటే శాంతి ప్రేమ ఇవి ఉండట్లేదు. ఎంత డబ్బు తెచ్చుకున్నా, ఎంత హోదా తెచ్చుకున్నా ఇవి కరువైపోయాయి. అంటే అవన్నీ ఉంటే ఇది వస్తుంది అనుకుంటున్నారు, కానీ రాదు. అది సమయం లేక కొందరు పిల్లలను పెంచడం కష్టమనే అభిప్రాయంతో కొందరు పిల్లలను 2.5 సంవత్సరాలకే స్కూళ్ళకు పంపిద్దామని తల్లిదండ్రులు అనుకుంటుంటే, తల్లిదండ్రులను చూడడం కష్టం అనుకుని వాళ్ళను వృద్ధాశ్రమంలో చేర్పిద్దామని పిల్లలు భావిస్తున్నారు. ఇందాక మనం చెప్పుకున్నది ఇది. కొందరు పిల్లల్ని పెంచడం కష్టము, అబ్బో నాకు ఇది అది బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నాను, ఆఫీసును ఇల్లు అని చెప్పి అభిప్రాయంతో కొందరు పిల్లలు 2.5 సంవత్సరాలకే స్కూళ్ళకు పంపించేద్దాం అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అనుకుంటుంటే ఈ తల్లిదండ్రులను చూడడం కష్టం అనుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, వృద్ధాశ్రమాల్లో చేర్పిద్దామని పిల్లలు భావిస్తున్నారు. వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిపోతారు కదా, ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వాళ్ళకి ఎవరు ఏం చేస్తారు, చేయలేరు కదా. ఎప్పుడు కావాలంటే ఇప్పుడు సెలవులు కుదరవు, ఇలా చూసుకోవాలి, ఏదో పెద్దవాళ్ళు అన్నాక ఏవో వస్తూ ఉంటాయి, వృద్ధాశ్రమాల్లో పెట్టేస్తున్నారు. అందువలన మానసిక కాలుష్యం చోటు చేసుకుంటున్నది. అదంతా కాలుష్యమే కదండి మనసులో, అది జరుగుతున్నది. అందువలన కుటుంబ వ్యవస్థ దెబ్బతింటున్నది. పూర్వంలాగా ఉమ్మడి కుటుంబాలు లేకపోయినా ఒకే కుటుంబంలోని వారు, అంటే తల్లి, తండ్రి, కొడుకు, కోడలు, మనవళ్ళు, మనవరాళ్ళు కలిసి ఉండడం కూడా కష్టమవుతున్నది. పోనీ పెద్ద ఉమ్మడి కుటుంబాలు అక్కర్లేదు, అది ఎప్పుడో మనకి ఇదైపోయింది. పోనీ సరే అది లేకపోయినా ఉన్నవాళ్ళు కలిసి ఉండొచ్చు కదా, అది కూడా కష్టమైపోతుంది. అంతే కదండి. తల్లి, తండ్రి, కొడుకు, కోళ్ళు, మనవళ్ళు, మనవరాళ్ళు వీళ్ళు కలిసి ఉండడం కూడా కష్టమవుతుంది. అంతేకాక ఇట్టి స్వార్థపరత్వంతో మానవ సంబంధాలు కొరవడమే కాక ఒకరితోనొకరు నిర్దాక్షిణ్యంగా ప్రవర్తించడమే కాక అతి దారుణంగా ఒకరినొకరు చంపుకుంటున్నారు. చంపుకోవడాలు వాడు కూడా వచ్చేసాయి. అంతే కదండి, చాలా మనకి మీడియాలో చాలా కనబడుతూ ఉంటాయి. భర్తనేమో భార్య చంపేసింది, భార్యని భర్త చంపేశాడు, ఇవన్నీ ఏవేవో వస్తున్నాయి. అలాగా మన ఆహారం కోసము, వినోదం కోసం అవసరానికి మించి సాటి జీవులను చంపడం వలన కొన్నాళ్లకు ఆ జీవజాతులు అంతరించిపోయే అవకాశం ఉన్నది. ఆహారం కోసమని ఈ పళ్ళు, కాయలు ఇవే కాకుండా ఇతర జీవరాశులను చంపుకుని తింటుంటే ఏమవుతుంది, ఆ జీవజాతులు కూడా అంతరించిపోతాయి. ఈ విధంగా ప్రకృతిలోని పశు సంపదను, వృక్ష సంపదను, ఇతర వనరులను దుర్వినియోగపరచడం వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతున్నది. కనుక అధర్మ ప్రవర్తన వల్ల అన్ని రంగాలు దెబ్బతిని అన్ని విధాలుగాను కాలుష్యం ఏర్పడుతుంది. అందువలన ప్రజల శారీరక, మానసిక, సామాజిక పరిస్థితులు అస్తవ్యస్తం అవుతాయి. అందువలన మానవ మనుగడకు అవరోధం ఏర్పడుతుంది. సృష్టి కాలాన్ని శాసిస్తుంది, కాలం సృష్టి మనుగడను శాసిస్తుంది. ఇవి రెండు పరస్పరానుబంధాలు. కాలం ఎంతో విలువైనది, జీవితం అంతకంటే విలువైనది. గుర్తుపెట్టుకోవాలండి, కాలం ఎంతో విలువైనది, మన జీవితం అంతకన్నా విలువైనది. గడిచిన కాలం తిరిగి రాదు కనుక కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను అనుసరించి సామాజిక, శారీరక, మానసిక విషయాలన్నిటితోనూ ప్రకృతిలోని అన్నిటితోనూ సామరస్యంగా మెలగడం నేర్చుకోవాలి. అదే అసలైన ఆధ్యాత్మికత. అదే అసలైంది అంటున్నారు. అన్నిటితోటి సామరస్యంతో మెలగడమే ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికత పేరుతో దేవతలను మహాత్మలను ఆరాధిస్తూ ఇతర జీవులతో సామరస్యం లేకుండా జీవించడం అంటే ఆధ్యాత్మికత పేరుతో సమాజాన్ని వినాశనం చేయడమేనన్నమాట. దేవతలకు పూజ చేసి మహాత్ములకు పూజ చేసి వాళ్ళని అంతా చేస్తూ ఆరాధిస్తూ కానీ ఇతర జీవులతో మాత్రం సామరస్యంగా లేవనుకోండి, అదేంటి? ఆధ్యాత్మిక పేరుతో సమాజాన్ని వినాశనం చేయడం అన్నమాట. ఇదంతా దేనికోసం? పూజించడం కానీ దేవతలను కానీ మహాత్ములను కానీ, ఎందుకంటే ఇతర జీవులతో సామరస్యంగా ఉండడం అన్నదానికోసం. అదే నేర్పుతారు కూడా వారు. అది నేర్చుకోకుండా మనం సమాజానికి వినాశనం చేస్తున్నాం అన్నమాట, సామరస్యం లేకుండా జీవిస్తే. అది అన్నిటికంటే ఎక్కువదైన అన్నిటికంటే నీచమైన పద్ధతి. అంతకంటే ఘోరమైనది మరొకటి లేదు. అంతకంటే ఆధ్యాత్మికత పేరు లేకుండా కాలధర్మం ప్రకారం ప్రకృతి ధర్మాలను పాటిస్తూ సాటి జీవుల పట్ల సామరస్యంతో జీవించగలవాడే నిజమైన ఆధ్యాత్మవేత్త అని చెప్తున్నారు. అంతకన్నా నువ్వు పూజించకపోయినా సాటి జీవుల పట్ల సామరస్యంతో నువ్వు ఆ ప్రకృతి ధర్మాలను పాటిస్తూ సాటి జీవుల పట్ల సామరస్యంతో జీవించగలిగితే వాడు నిజమైన ఆధ్యాత్మికవేత్త అని చెప్తున్నారు. అలా చేయడం కన్నా ఇలా నయమని. అందుకని స్వార్థపూరితమైన నీచ ప్రవృత్తి కలిగిన మనలోని హీనజాతి వాడిని వెళ్ళగొట్టాలి. అప్పుడే కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. ఈ నూతన ఆంగ్ల సంవత్సరంలో మనలోని స్వార్థ మమకార అసూయ ద్వేషాది హీనజాతి వాళ్ళను వెళ్ళగొట్టి పైన చెప్పుకున్నట్లు ఆయా ధర్మాలను అనుసరించి సాటి జీవుల పట్ల సామరస్యంతో మెరుగుతూ ప్రకృతిలోని అంశమైన మనం ప్రకృతిని అన్ని విధాలా సద్వినియోగపరుచుకుంటూ కాపాడుకుంటూ తద్వారా మనము శ్రేయస్సును పొందే ప్రయత్నం చేద్దాము. అమ్మగారు ఎంత బాగా చెప్పారో చూడండి. ప్రకృతితో సామరస్యంతో సాటి జీవుల పట్ల సాటి మానవుల పట్ల అన్నిటి పట్ల సామరస్యంతో జీవించాలి. మనలో ఉండే దుర్గుణాలను వదులుకోవాలి. హీనజాతి వాళ్ళని బాబా చెప్పారు కదా, హీనజాతి వాళ్ళని వెళ్ళగొట్టాలి మనలో. ఇవన్నీనమాట ఇలా అరవరుచుకుని ఉండాలి అని చెప్తున్నారు. అదే కొత్త సంవత్సరం అంటే ఇది ఆంగ్ల నూతన సంవత్సరం అనుకోండి, కానీ ఏదేమైనా సరే మనం మార్పు తెచ్చుకునేది అనమాట. ఏదైనా ఒకటి సెలబ్రేట్ చేసుకున్నామంటే దాంతో మనలో మార్పు రావాలి. అందుకోసం సెలబ్రేషన్, మనలో మార్పు తెచ్చుకోవడమే సెలబ్రేషన్, అంతే కదా. అది గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే ఎందుకు ఇదంతా వ్యర్థం? అప్పుడు సరదాగా ఉండడానికి కాదు కదా, ఎంజాయ్మెంట్కి కాదు, మనలో మార్పు తెచ్చుకోవడానికి. ఏదైనా సరే కాలం అనేది మాత్రం అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అంతే. అది శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కీ జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.